అంటే ఇది హాస్యంగా అంటే హాస్యంగా చేసిండేమో. ఎందుకంటే హిందువులు అంటేనే పడనట్టు చేసేటువంటి అంటే బీజేపీని ప్రతిసారి విమర్శించేటువంటి సుఖరామ్ నరసన్న మాల ధరించడం ఏంది అని చెప్పేసి చాలా మందికి ఉన్నటువంటి మీ క్వశ్చనే రాంగ్. ఎందుకు రాంగు అని అంటే హిందువులు అంటే బీజేపీలు కాదు, హిందువులు అంటే బీజేపీలు కాదు. కాబట్టి మీరు బీజేపీ గురించి అడుగుతారా హిందువు గురించి క్లారిటీ అడగండి. ఇలా హిందుత్వాన్ని కాపాడుతుంది కేవలం బీజేపీ అని చెప్పేసి బీజేపీ బలంగా చెప్తాం. ఏవన్నీ సుత్తి మాటలు చెప్తే మీరు ఎట్లా నమ్ముతారు, మమ్మల్ని ఎట్లా అడుగుతారు? నేనేమంటున్నంటే నిజంగానే హిందూ మతాన్ని కాపాడుతున్నది బీజేపీ, కాపాడుతున్నది. హిందూ మతాన్ని ఎక్కడి నుంచి కాపాడుతున్నది? ఎవరి నుంచి ప్రమాదం ఉన్నది? మరి ఎక్కడి నుంచి ప్రమాదం ఉన్నది? క్రిస్టియన్ నుండి, ముస్లింల నుండి. మరి క్రిస్టియన్లు పోయి ఎవరింట్ల మీద పడి దాడులు చేసిర్రు? చేయలే. ముస్లింలు పోయి ఎవరింటి మీద పోయి దాడి చేసిర్రు? ఇప్పుడు నిజంగానే ముస్లింల నుంచి కాపాడాలనుకున్నప్పుడు అసౌద్దీన్ ఓవైసీ మీద ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ రైడులు జరిగాయి? దేశంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నది కదా, వాళ్ళు బాగానే ఉంటారు. చూడటానికి మాత్రం హిందూ మతం ప్రమాదంలో ఉందని చెప్తారు. ఎక్కడ ప్రమాదం ఉంటుంది సార్? వీళ్ళు బీజేపీ వాళ్ళు హిందూ సమాజాన్ని, హిందూ మతాన్ని ప్రమాదంలోకి నెట్టకుంటే సరిపోయాయి.